అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎవరు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారో తెలియట్లా. ఎప్పుడు ఎవరు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేస్తారో తెలియట్లా. ఆ పార్టీకి ఒక రకంగా గండి కొట్టేసినట్టు అయిపోయింది. చూడండి, ఒక నది ఫ్లో వెళ్తున్నప్పుడు పక్కన గండి కొడితే అలా వాటర్ పక్కకి వెళ్ళిపోద్ది ఫ్లో. సో మన రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాహానికి బహుశా గండి పడిందేమో అనేటట్టుగా నాయకులు బయటకు వెళ్తూ ఉన్నారు. కొత్తగా వైసీపీలో ఒక చేరికలు పెద్దగా ఏమీ లేవు. ఒకళ్ళు చేరుతున్నారంటే ఒక నలుగురు బయటకు వెళ్ళిపోతున్నారు. సో తాజాగా ఈరోజే చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అనకాపల్లి జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు గారు, సీనియర్ నాయకుడు, దాదాపుగా 30 ఏళ్ళు ఆయన రాజకీయం అనుభవం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మంచి పట్టు ఉంది. అనకాపల్లి, ఆ చుట్టుపాయకరావుపేట ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే చేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు ఒక 10 ఏళ్ల కిందట. ఇప్పుడు అతనికి వైసీపీలో సరైన ప్రయారిటీ దక్కట్లేదని చెప్పి వాళ్ళ కుమారుడు దాడి రత్నాకర్తో సహా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో వాళ్ళకి వైసీపీలో టికెట్ హామీ లభించలేదు. కారణం నెంబర్ 1, వైసీపీలో టికెట్ హామీ లభించలేదు కాబట్టి ఇటు వస్తున్నారు. అలాగని తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకేమీ టికెట్ హామీ ఇవ్వట్లా. మీకు టికెట్ ఇస్తాం రండి అని ఏం పిలవట్లా. ఎందుకంటే దాడి వీరభద్రరావు గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీ రోల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన పిల్లర్గా ఉన్నారు. సో ఆ టైంలో ఆయన వైసీపీ పెట్టిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆ పార్టీ మారడంతో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి పార్టీలోకి వచ్చినా తీసుకోకూడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు వస్తే పెద్దగా నష్టమేమీ లేదు కాబట్టి, పైగా వాళ్ళు సీట్ ఇస్తేనే వస్తామని కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి, మీరైతే రండి సీట్ ఇస్తే ఇస్తాము లేకపోతే లేదు అనే కండిషన్స్ మీదనే వాళ్ళనైతే తీసుకుంటారు. సో దాడి రత్నాకర్ గారు ప్రకటించారంట తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాము అని. సో ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది ఒక దెబ్బ. మరోవైపు కొనతాల రామకృష్ణ గారు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందాకే ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత కొనతాల రామకృష్ణ గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. సో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆయన కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలకమైన బీసీ నేత. సో ఆయన కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పట్టున్న నాయకుడు. ఆయన ప్రభావం అనకాపల్లి, చోడవరము, యలమంచిలి, పాయకరావుపేట చుట్టుపక్కల ఒక 4-5 నియోజకవర్గాల్లో ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ ప్రాంతంలో టీడీపీకి పట్టు దొరికినట్టే. కొనతాల రామకృష్ణ గారు, దాడి వీరభద్రరావు గారు ఇద్దరు టీడీపీలోకి వస్తే ఆ ప్రాంతంలో టీడీపీకి మంచి పట్టు దొరికినట్టే. సో అది అలా వైసీపీకి ఒక రకమైన షాక్ అయితే, అంటే కొనతాల రామకృష్ణ గారు ఏమీ వైసీపీలో లేరులే, కానీ దాడి వీరభద్రరావు గారు అయితే వైసీపీలోనే ఉన్నారు కాబట్టి వైసీపీకి షాకు. ఇక రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పోతల ఆయన కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎస్సీ నాయకులకు అన్యాయం జరుగుతోంది, ఐప్యాక్ అనే సంస్థ చేత సర్వే చేయించి వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా మా సీట్ డిసైడ్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశానని నాకు సీట్ ఇవ్వట్లేదు, నాకు అన్యాయం చేస్తోంది పార్టీ, ఎస్సీలకు అన్యాయం చేస్తుంది, ఎస్సీలకు సరైన గుర్తింపు దక్కట్లేదు అనేటట్టు ఆయన కామెంట్ చేశారు. సో ఇది కాస్త సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని వైసీపీ కొంచెం ఆత్మరక్షణలో పడే రకంగానే కామెంట్ చేశాడు ఆయన. ఐప్యాక్ వాళ్ళు ఏముంది, సర్వే ఫీల్డ్ లెవెల్ వచ్చే స్టాఫ్కి డబ్బులు ఇస్తే వాళ్ళు సర్వే రిపోర్ట్లు మార్చేస్తారు, సో ఆ మాత్రం దానికి ఏముంది అని ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ పూతలపట్టు ఎమ్మెల్యే గారి మీద గత 2 ఏళ్ల నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన పదవులు ఇవ్వడానికి కూడా, కొన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి, మండల స్థాయి పదవులు ఇవ్వడానికి కూడా సొంత పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు వచ్చినప్పుడే పార్టీ అతన్ని పిలిపించి అతనికి కొన్ని జాగ్రత్తలు చెప్పి అతన్ని సరైన దారిలో పెట్టుంటే ఇప్పుడు ఆయన ఇలా కామెంట్ చేసేవాడు కాదు. విభేదాలు వచ్చినప్పుడే విభేదాలు పరిష్కరించి ఉంటే వైసీపీలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆరోపణలు వచ్చినా, వివాదాలు జరిగినా, విభేదాలు వచ్చినా ఊరుకొని చూసి చివరిలో నీకు సీట్ ఇవ్వము అంటే ఖచ్చితంగా రివర్స్ అవుతారు కదా. సో అదే వైసీపీలో జరుగుతోందనమాట. సో ఇప్పుడు అటు రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడు ప్లస్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలా కామెంట్ చేయడం. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ 2 ప్రాంతాల మీదే వైసీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. వైసీపీకి ఏమి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనో, ఉభయ గోదావరి జిల్లాలోనో పెద్దగా ఓట్లు సీట్లు వస్తాయనే ఆశ లేదు. వాళ్ళ హోప్ మొత్తం, వాళ్ళ టార్గెట్ మొత్తం ఇటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల మీదే ఉంది. సో ఈ 2 ప్రాంతాల్లో కూడా అనుకోకుండా రివర్స్ ఎదురైంది. సో పూతలపట్టు ఎమ్మెల్యే గారు బయటకు మాట్లాడారు. ఇంకా రేపు పొద్దున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గారు మాట్లాడతారేమో, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారేమో.
ఎవరెవరికైతే వైసీపీ సీట్ ఇవ్వదో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదనను బయటకు వెళ్ళగక్కే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనల్ సెంటిమెంట్స్ కూడా బయటకు తీసుకొస్తారు. సంతనోతులపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి సీట్ ఇవ్వాలి, ఆయన సైలెంట్గా ఉన్నారు. కానీ ఆయన కూడా ఖచ్చితంగా మాట్లాడే రోజు వస్తుంది. ఆయన కూడా కొంతకాలం చాలా కాలంగా అంతర్గతంగా ఆవేదన ఉంది. ఆయన కూడా కాస్త సిన్సియర్గానే పనిచేశాడు, పార్టీ వాయిస్ స్ట్రాంగ్గా వినిపించాడు. వైసీపీ ఏం చెప్తే చేశాడు ఆయన. అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ మీడియా ముందు కానీ ఎలాగైనా సరే పార్టీ స్టాండ్ని కరెక్ట్గా ఫాలో అయ్యాడు ఆయన. సో ఆయన్ని కూడా సీట్ లేదు అంటే కొంచెం ఆయనకు కూడా లోపల బాధ ఉంటుంది. ఇలా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎడాపెడా ఎవరికి వాళ్ళని మార్చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో చాలామంది అగ్రెషన్ రివర్స్ అవుతారు. ఆ రివర్స్ని వైసీపీ తట్టుకోవడం కష్టం, ఆత్మరక్షణలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్ అనేది ట్రైలర్ మాత్రమే. ఇంకా మున్ముందు ఇంకా స్ట్రాంగ్ కామెంట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.